హాయ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 2019 జనవరి 18వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాము. మొత్తం 20 బిట్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో మనం 10 బిట్స్ నేర్చుకుంటాం. రిమైనింగ్ 10 బిట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సేమ్ డేట్ మార్నింగ్ సెషన్లో జరిగింది కూడా 2 వీడియోస్గా అప్లోడ్ చేస్తున్నా, దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూస్తామంటే, ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకి విడిచిన అది ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును. అది ఒక 125 మీటర్ల ఎత్తైన భవంతి పై నుండి కిందకి వేయబడిన నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురుతుంది అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక పెద్ద బిల్డింగ్ అనుకుంటే దీని యొక్క ఎత్తు 125 మీటర్లు. ఇక్కడ నుంచి బాల్ని కిందికి ఇసిరేశారు. ఇది ఒకసారి ఎంత ఎత్తుకు ఎగురుతుందంట? 90%. అంటే 90% అంటే ఎంత వస్తుంది చూడండి. 90/100 అంటే 100 కదా. 100తో భాగించామంటే 0 క్యాన్సల్. 9/10 అంటే 0.9. ఇప్పుడు ఒకసారి 2 సార్లు కదా ఎగిరింది. ఫస్ట్ టైము ఎంత ఎత్తు వరకు ఎగిరింది అంటే, ఈ బిల్డింగ్ యొక్క ఎత్తు ఎంత? 125 మీటర్లు ఇంటూ ప్రతిసారి ఇది 90% అన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఎంత ఎత్తు అన్నప్పుడు 90% అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 0.9 వచ్చింది కదా. ఈ 2 గుణిస్తే మనకి 112.5 వచ్చింది. ఇప్పుడు రెండవసారి ఎంత ఎత్తుకు ఎగిరింది అన్నప్పుడు ఇది 112.5 ఇంటూ మళ్ళీ 0.9తో గుణించుకోవాలి. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 101.25 మీటర్లు వస్తుంది. ఓకేనా, థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనం ఏం చేయలేదు, 90% వాల్యూ కనుక్కున్నాము. 125 ఇంటూ 0.9 చేసాం ఇది ఒకసారి. మళ్ళీ రెండోసారికి ఈ వాల్యూతో మళ్ళీ 0.9తో గుణిస్తే ఇది వచ్చిందనమాట. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేసినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని అన్నారు. ఇక్కడ ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 12 రోజులు. ఓకేనా, ఇప్పుడు ఏ మాత్రమే ఎన్ని రోజుల్లో అంట? 20 రోజులు. 1/20. ఇప్పుడు బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేదానికి మనం ఏం చేయాలంటే, ఇద్దరిలో నుంచి ఏం తీసేస్తామంటే బి మిగులుతుంది, అంతే కదా. ఇప్పుడు 1/12 మైనస్ 1/20 చేస్తున్నామంటే, అంటే ఇద్దరు చేసిన పని మైనస్ ఏ చేసిన పని సబ్ట్రాక్ట్ చేస్తామంటే మనకి బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 20 - 12/12 ఇంటూ 20 వస్తుంది. 20లో 12 పోతే 8 కదా. 12 24 0 ఎంత వచ్చింది? 8 1 8 3 ఇది 0 అంటే 1/30. అంటే బి ఎన్ని రోజుల్లో చేస్తారంటే 30 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయగలరు. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్టు, 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 16కు పెరిగినా ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతుంది? ఇప్పుడు 6 మంది ఉండే ఫ్యామిలీకి 30 కేజీల బియ్యం కావాలి. ఇప్పుడు ఈ 6 అనేది 16గా అయిపోయింది, అంటే ఎక్కువ మంది అయినారు ఇప్పుడు కుటుంబ సభ్యులు. సో ఇప్పుడు ఎంత బియ్యం కావాలంటే, ఇక్కడ వీళ్ళు పెరిగారు కదా, ఇది కూడా వెయిట్ బియ్యం కూడా ఎక్కువ కావాలి. సో ఇది ఎలా ఉంది అంటే అనులోమ అనుపాతంలో, అంటే ఒక రాశి పెరిగితే రెండవ రాశి కూడా పెరిగింది అనుకోండి, లేదా ఒక రాశి తగ్గితే రెండవ రాశి కూడా తగ్గింది అనుకోండి, అవి రెండు అనులోమ అనుపాతంలో ఉంది అని. ఇప్పుడు ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే అనులోమ అనుపాతంలో ఉంటే ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై, అంటే x/y = k. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము 6/30 = 16/x. మనకు కావాల్సింది ఎక్స్ కదా. ఇప్పుడు దీన్ని ఇటువైపు తెచ్చుకున్నాం అనుకోండి, x మళ్ళీ దీన్ని అటువైపు పంపిస్తాం. ఈ హారంలో ఉండేది లవంలోకి వెళ్తుంది, లవంలో ఉండేది హారంలోకి వస్తుంది. ఓకేనా, x ఇది 6 1 6 5 30. 16 ఇంటూ 5 మిగిలింది. 16 5 80. అంటే ఎన్ని కేజీల బియ్యం కావాల్సి వస్తుంది?
80 కేజీలు. ఓకే, లేదు మీరు ఏక వస్తువు పద్ధతి ప్రకారం చేయాలనుకోండి, 6 మందికి 30 కేజీలు అయితే ఒకరికి ఎంత 30/6 అవుతుంది. ఇక్కడ 16 మందికి అన్నప్పుడు దీన్ని 30/6 ఇంటూ 16తో గుణించుకుంటే సరిపోతుంది. 6 ఒకట్ల 6 5ల 16 5ల 80. రెండు మెథడ్లోనూ మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటి చూస్తే, రాధిక పాత పుస్తకాలను కొని అమ్మే వ్యాపారం చేయను. ఆమె ఒక పుస్తకాలు కాదు కదా, వస్తువులు. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేయను. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ను 8,000 కొని 500 రవాణాకు అంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ తీసుకురావడానికి 500, తర్వాత 500 మరమ్మతుకు అంటే పాత ఫ్రిడ్జ్ కదా దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ 500 ఖర్చు పెట్టింది. ఇలా చేసి దానిని 9,900కు అమ్మిన లాభ శాతము లేదా నష్ట శాతం కనుగొనండి అన్నారు. ఇప్పుడు చూడండి, ఒక పాత ఫ్రిడ్జ్ని ఎంత కొనింది? 8,000 కొనింది. దాన్ని తీసుకురావడానికి వెహికల్ ఖర్చులు ఉంటాయి కదా 500 పెట్టుకునింది. మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ 500 ఎక్స్ట్రా ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఇదంతా కూడా కొన్న వెలే అవుతుంది. ఓకేనా, ఆమె కొనింది, దానిపైన మళ్ళీ ఖర్చు పెట్టింది, ఇవన్నీ కూడా కొన్న వెలే అవుతుంది. ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటే 9,000 కొనింది. మళ్ళీ దీన్ని ఎంతకు అమ్మిందో చూడండి, 9,900కు అమ్మింది, అంటే ఎక్కువగా అమ్మింది. సో ఎంత లాభం వచ్చింది ఇక్కడ? ఎక్కువగా అమ్మితే లాభమే కదా, 900కి ఎక్కువగా లాభం అమ్మింది. సో ఇప్పుడు లాభం వచ్చింది కాబట్టి మనం లాభ శాతం కనుక్కుందాం. లాభ శాతం సూత్రం తెలుసు కదా, లాభ శాతం ఈక్వల్ టు లాభంపై కొన్న వెల ఇంటూ 100. ఇందులో ప్రతిక్షేపించామంటే లాభం ఎంత మనకి? 900 కొన్న వెల అంటే ఇది మొత్తం వస్తుంది, అంటే 9,000 ఇంటూ 100. దీన్ని ఇప్పుడు మనము లవహారాలని క్యాన్సిల్ చేస్తున్నాం. 2 సున్నాలు పోయింది, 7 0 7 0 9 9 క్యాన్సిల్ అయింది. ఫైనల్గా మనకి 10 అనేది మిగిలింది, 10% లాభ శాతము. సో 4th ఆప్షన్. ఒక గది యొక్క కొలతలు పొడవు 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, మరి ఎత్తు 30 మీటర్లు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవు మీటర్లలో కనుగొనండి. ఆల్రెడీ ఇక్కడ మీటర్లలో ఉంది, మళ్ళీ మీటర్లో కనుక్కోండి అన్నారు. ఇక్కడ గరిష్టంగా మనం వీటన్నిటినీ కొలవాలి అంటే ఏమి అంటే ఈ ఒక్క పాయింట్ ఉంటే ఇది గసాబా కనుక్కోవాలి మనం. ఓకేనా, దేనికి 18 24 30 యొక్క గసాబా కనుక్కోవాలి, గరిష్ట సామాన్య భాజకం. ఓకేనా, ఇప్పుడు ఈ 18 24 దీని యొక్క గసాబా కనుక్కుందాం. ఇప్పుడు 18 ఒకట్ల 18 పోతే మనకి 18 2 6 మిగిలింది. మళ్ళీ ఈ 18ని ఈ మధ్యలో వేసుకుంటాం. 6 ముళ్ళ 18, 18లో 18 పోతే 0. అంటే ఇక్కడ దేనికైతే 0 వస్తుందో ఇక్కడ వస్తుంది చూసారా, ఇది దీని యొక్క గసాబా అవుతుంది 6. ఓకేనా, దీంతోనే మన ఆన్సర్ తెలిసిపోతుంది. బట్ ఇంకొక నంబర్ కూడా ఉంది కదా, దాంతో కూడా చేద్దాం. ఓకేనా, ఈ 6తో 30ని భాగించుకోవాలి, 6 5ల 30. సో ఇక్కడ కూడా 0 వచ్చింది కదా. సో దీని యొక్క గసాబా ఏది అంటే 6, 4th ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు, అంటే 91,81,600. ఇక్కడ నంబర్ ఏదో మిస్ అయింది, 2 అనే సంఖ్య 8చే నిశేషంగా భాగింపబడుచున్న ఎడల ఈ స్టార్ స్థానంలో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య ఏది, అంకె ఏది అన్నారు. ఇప్పుడు 8తో భాగించాలనుకోండి, మనం ఈ మొత్తాన్ని 8తో భాగించాల్సిన అవసరం లేదు. బాజనీయుత సూత్రాలలో మనకి 8తో భాగించబడాలంటే లాస్ట్ 3 నంబర్లు 8తో భాగిస్తే చాలు. ఓకేనా, ఇప్పుడు 6 ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, మనకు తెలీదు, 2 ఉంది. ఇప్పుడు దీన్ని 8తో భాగిద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఉండే ఆప్షన్స్ని ఒక్కొక్కటిని స్టార్ ప్లేస్లో పెట్టుకుందాం. ఇప్పుడు 1 పెట్టామనుకోండి, ఇక్కడ స్టార్ ప్లేస్లో 612 వస్తుంది కదా. సో
8 7 తీసుకోవచ్చు. ఇక్కడ 11 6 పోతే 5, ఈ 2 కిందకి తెచ్చుకుంటే 52. 8వ ఎక్కంలో 52 రాదు. సో ఈ 1 అనే ఆప్షన్ రాదు. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 8 7 56, ఇక్కడ 12లో 6 పోతే 6, మళ్ళీ 8వ ఎక్కంలో 62 రాదు కదా, కాబట్టి అది కూడా కాదు. ఇప్పుడు 3 తీసుకుందాం. స్టార్ ప్లేస్లో 3 తీసుకున్నాం అనుకోండి. 8 7 56, 13లో 6 పోతే 7 వస్తుంది. ఇక్కడ ఈ 2 కిందకి తెచ్చుకుంటే 72. సో 8 9 72 కదా, ఇక్కడ 0 వచ్చేసింది. అంటే మనకి ఈ స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలంటే 3, కాబట్టి థర్డ్ ఆప్షన్. అర్థమైంది కదా. ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరం. అది 10 1/4 లీటర్లు పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు అనేసి అన్నారు. ఇది కూడాను అనులోమానుపాతంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ పెరిగింది కాబట్టి దూరం కూడా పెరుగుతుంది. అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఏకవస్తు పద్ధతి ప్రకారమైనా చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, 2 లీటర్ల పెట్రోల్తో 15 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తారు. ఇప్పుడు 1 లీటర్తో ఎంత దూరము ప్రయాణిస్తారు అంటే ఈ 2తో భాగిస్తుంది దీన్ని. అంటే దీంట్లో సగం అవుతుంది కదా, అంటే 7.5 అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్ని లీటర్లు అన్నారు. ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాం. 10 4 40, ఇదొకటి 41/4. దీని వాల్యూ ఎంత? 41/4. ఇప్పుడు 41/4 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నప్పుడు దీనితో ఈ వాల్యూని గుణించుకుంటాం. ఓకేనా. ఇంటూ 41/4. ఇప్పుడు ఇదేమి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఈ 41 × 15 గుణించుకుంటే 15 15, 15 4 60, 61, 615 వచ్చింది. దీన్ని 2 4 8తో భాగించుకుంటాం. ఓకేనా. 615ని 8తో భాగించుకుంటే 8 7 56, 14 5, మళ్ళీ 5 తెచ్చుకుంటాం. 8 8 6 48. ఇప్పుడు ఎంత మిగిలింది మనకి? 7 మిగిలింది. అంటే 76 7/8. ఓకేనా. ఇక్కడ ఉంది కదా ఈ 7/8, ఇది అనమాట ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. ఓకే, మీరు ఇలా అయినా చేసుకోవచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఏముంది, ఇక్కడ చూడండి, 2 లీటర్ల 12 15 కిలోమీటర్లు అయితే దీన్ని అపక్రమ భిన్నంలోకి మారిస్తే 41/4 లీటర్ల పెట్రోల్కి ఎంత దూరం వెళ్తుంది ఇది కదా. సో ఇది పెరిగింది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది కదా. X is proportional to Y, X/Y = K లాగా తీసుకుంటే ఇది XY 2/15 = 41/4/X వస్తుంది. మనకి ఇక్కడ X వాల్యూ కదా కావాలి. సో ఈ Xని మాత్రం ఇట్లా తెచ్చామనుకోండి, ఇక్కడ భాగిస్తుంది, ఇక్కడికి వస్తే గుణిస్తుంది. సో X = ఇటువైపు 41/4 అలానే ఉంటుంది. ఈ 2/15 అటువైపు వెళ్తే 15/2 అవుతుంది. ఇది ఈ 2 గుణిస్తే 615 వచ్చింది. 4 2 8, దీంతో భాగిస్తే మనకు అప్పుడే వచ్చింది కదా ఆన్సర్ 76 7/8. మీకు ఏది ఈజీగా ఉంటే అది నేర్చుకోండి. నెక్స్ట్ బిట్ చూస్తే 288 సెంటీమీటర్లు 150 సెంటీమీటర్లు కొలతలు వరుసగా పొడవు వెడల్పులుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్లు గల టైల్స్తో నింపవలనన్న ఎన్ని టైల్స్ కావాలి అన్నారు. ఇప్పుడు ఇది ఒక ప్రదేశం అంట. దీని యొక్క పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత. దీంట్లో 12 సెంటీమీటర్ల పొడవు 5 సెంటీమీటర్లు గల టైల్స్, ఈ ప్రదేశం మొత్తం టైల్స్ పరచాలంటే ఎన్ని టైల్స్ కావాలన్నారు. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ 2 వైశాల్యము బై ఇక్కడ 1 టైల్స్ వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, దీన్ని సింప్లిఫై చేసినామంటే ఇలాంటి టైల్స్
ఎన్ని కావాలనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ 5తో 5 3 15 0, ఇక్కడ 12తో 12 2 24 పోతే 48 ఉంటుంది. 12 4 48, 24 ఇంటూ 30 మిగిలింది మనకి. 4 3 12, 3 2 6 7, ఇదొక 0. అంటే మనకి ఎంత వచ్చిందంటే 720 టైల్స్ కావాలన్నమాట. అర్థమైందా? ఈ మెథడ్లో మీకు ఏది వచ్చినా పెద్దదాని వైశాల్యము బై లోపల ఏదైతే ఉందో ఆ వైశాల్యంతో భాగించుకున్నారంటే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం ఇచ్చారు. ఆ త్రిభుజం భూమి పొడవు ఎంత అని అన్నారు. ఎత్తు దాని భూమికి 2 రెట్లు అన్నారు. ఇప్పుడు ఇది ఒక త్రిభుజం అనుకుంటే భూమి ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకున్నాం. దీనికి 2 రెట్లు అన్నారంటే డబల్. అయితే దీని యొక్క భూమి అంటే ఎక్స్ అనుకుంటే చాలు. మనకి త్రిభుజం యొక్క వైశాల్యానికి మన సూత్రం తెలుసు, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు కదా. సో ఆఫ్ భూమి ఎంత ఎక్స్, ఎత్తు వచ్చి 2x ఈక్వల్ టు దీని యొక్క వైశాల్యం ఇక్కడ లెక్కలో ఏమిచ్చారో దాన్ని దీనికి సమానం చేస్తాం. ఓకేనా? ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయింది. లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మిగిలింది. రైట్ సైడ్ 625. 625 అంటే 25 25ల 625 కదా. కాబట్టి 25 స్క్వేర్గా రాసుకుంటాం. 2 వైపులా స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ చేసామంటే మనకి ఎక్స్ వాల్యూ 25 అనేది వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్. ఇంకా లాస్ట్ బిట్, ఈ వీడియోలో లాస్ట్ బిట్ ఇది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 10 బిట్స్ నేర్చుకుందాం. ఒక రోలరు 4400 మీటర్ల దూరంను చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. అయినా రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత? రోలర్ తెలుసు కదా, దాని యొక్క వీల్ ఎలా ఉంటుంది? ఇలా రౌండ్గా ఉంటుంది కదా. సో ఈ విధంగా 200 చుట్లు ఇలా రౌండ్గా తిరుగుతూ 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 ఈ విధంగా 200 చుట్లు వేస్తే 4400 మీటర్ల దూరంని చదును చేసిందంట. ఇప్పుడు ఒక చుట్టు అంటే ఒక రౌండ్ మనకు కావాల్సింది ఇంతే. ఎందుకంటే ఇక్కడ వ్యాసార్థం కావాలి కాబట్టి ఇలా రౌండ్గా వృత్తం ఉంటుంది కాబట్టి వృత్త పరిధి సూత్రం నుంచి మన వ్యాసార్థం కనుక్కుంటాం. ఇప్పుడు ఇది ఇన్ని చుట్లు అన్నారు, మనకు కావాల్సింది ఒక చుట్టే. సో దీన్ని దీంతో భాగించామనుకోండి, ఒక చుట్టుకి తిరగాలంటే ఎంత దూరం వెళ్ళింది బై 200 చేసామనుకోండి. 0 0 క్యాన్సిల్, 2తో 22. ఓకేనా? ఇది వచ్చి భూ పరిధి అవుతుంది, వృత్త పరిధి అవుతుంది. వృత్త పరిధికి సూత్రం తెలుసు కదా, 2πr. ఇది వచ్చి 22 అనేది వస్తుంది. మనకి పై వాల్యూ 22/7 ఇంటూ r ఈక్వల్ టు 22. మనకి లెక్కలో వ్యాసార్థం కదా అడిగారు. ఈ ఒక్క r అక్కడ పెట్టి మిగతా అన్ని రైట్ సైడ్ పంపించేసుకుంటాం. అప్పుడు r ఈక్వల్ టు రైట్ సైడ్ 22 ఉంది. ఇక్కడ 7 భాగిస్తుంది, ఇటువైపు వస్తే గుణిస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 22 అనేది ఇక్కడ 6ని గుణిస్తుంది, ఇక్కడ వస్తే భాగిస్తుంది. ఈ 22 క్యాన్సిల్ అయిపోయింది. 7/2 మిగిలింది మనకి. 7ని 2తో భాగించామనుకోండి, 2 3 6, 1 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటాం 0, 2 5 10, 10లో 10 పోతే 0. ఇది దాని యొక్క వ్యాసార్థం 3.5 అనేది. ఓకేనా? ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉన్నారంటే మీకు డిఎస్సి లోపు మ్యాథ్స్ పైన ఫుల్ క్లారిటీగా ధైర్యంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళగలరు. ఓకే, ఆల్ ద బెస్ట్.